పువ్వులు ఆరి కాయలుగా వెలిగిపోవలసిందే. ఆ దొంగనట్లు బిజినెస్ ఎలాగొచ్చింది? సజీవిగా సాగిందా లేక నత్త నడకను నడుస్తుందా? ఈ ఖాళీ కాలు పెడితే ఏ బిజినెస్ అయినా కన్నె పిల్లల కలకలలాడిపోవాల్సిందే పార్ట్నర్. మన దొంగ నోట్ల మార్కెట్ లో హాట్ కేకులు లక్షల మనీ అయిపోతున్నాయి పార్ట్నర్. నీ సత్తా నాకు తెలుసు, కానీ రాగి రేకుకు రంగు పూసి బంగారం అని నమ్మించే మాయగాడివి. కానీ ఎంతటి సామర్థ్యుడైనా సరే ఒక్కొక్కసారి తప్పు చేస్తాడు. పొరపాటుని పోలీసులకు చిక్కావా మనం చిక్కుల్లో పడతాం. మన బిజినెస్ కి అడ్డుపడితే వాణ్ణి అడ్డంగా నరికేస్తాం. ముందు డబ్బుతో చట్టాన్ని కొట్టాం, మన పని గుట్టుగా సాగిస్తాం. మిస్టర్ కాళీ, ఆ దొంగ బంగారం సంగతి ఏం చేశావు? సరుకు సరిగ్గా చేర్చావా లేక మధ్యలోనే చేసావా? ఆ దొంగ బంగారం విషయంలోనే కొద్దిగా కొగుతున్నాం పట్ల. మధ్యలో సామ్రాజ్యుడు వచ్చి మన ప్లానెట్ కొమ్ములు తిరిగిన పోలీస్ ఆఫీసర్లకే మన వంక కన్నెత్తి మధ్యలో ఈ సామ్రాట్ గారు సిఐడి ఆఫీసరా లేక మన వైపు దొంగనా కొడుకా? వాడు సిఐడి ఆఫీసరు లేదా మనలాంటి మరో స్మగ్లింగ్ రాకెట్కి చెందినవాడు తెలుసుకుని నా తరగా చూపిస్తాడు. వాడు మనకంటే పెద్ద దొంగనా కొడుకులా వాడెక్కడున్నా పట్టుకొని వాడికి దులబాటం చెప్పాలి. వాడిని పట్టి చిత్రహింసలు పెట్టి మన దొంగ బంగారాన్ని అంతటి మునగాడివనేరా నిన్ను నా పార్ట్నర్ కింద ఉంచుకున్నాను. వాడి వెచ్చటి రక్తాన్ని రొమ్ములో కలిపి ఏంటి జింబో రక్తం రమ్మంటూ రంకెలేస్తున్నావు? మరి అంత దాహంగా ఉందా? ఎవడబ్బా నువ్వు? శివలింగం లాంటి స్థావరానికి వచ్చి నన్నే హేళన చేస్తున్నావు. ఏ బ్రతకాలని లేదా? ఏమిటో కాలం చెల్లిన వాళ్ళ మా సంగతి తెలిసైతే వచ్చావా? నేనెవరో తెలుసుకోవాలని అంత తొందరగా ఉందా? నేనెవరో తెలిస్తే నీ పని ఖాళీ. మిస్టర్ జింబో, నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది, మైండ్ మొద్దు పారిపోతుంది. తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరినైతే చంపాలని ఎదురు చూస్తున్నారో ఆ సామ్రాట్ నేనే. నువ్వేనమాట సామ్రాట్? మిస్టర్ సామ్రాట్, నా వ్యాపారానికి అడ్డు తగిలిన ఏనా కొడుకు కూడా ఈ భూమి మీద బతికి బట్ట కట్టలేదు. ఈ రోజుతో నీ కథ ముగిస్తుంది. ఈ ఖాళీతోనే వైకుంఠ పాలి అవుతామా? నిన్ను ఆ వైకుంఠానికి పంపిస్తా. అంత దమ్ముందరా నీకు? అంత దమ్ముందా? మిస్టర్ జింబో, చూసావా నీ ఖాళీ గారి పరిస్థితి? చిటికేస్తే నేల పడ్డాడు. అయినా నేనిప్పుడు మీతో వివాదం పెట్టుకోవడానికి రాలే. కమా స్నేహం చేయడానికి వచ్చాను. వాట్? నువ్వు నాతో స్నేహం చేస్తావా? yes ఇజ్ ఇట్? నీతో స్నేహం చేయడానికే ఇక్కడికి వచ్చాను. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓ మిస్టర్ కాళీ, సింగపూర్ నుండి సరుకు వచ్చే సమయం అయింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఎవరికి కానీ ఏడు వ్యక్తులతో జాగ్రత్త. ప్లీజ్. మిస్టర్ సామ్రాట్, ఇన్నాళ్లకు ఒక దమ్మున్న దీటైన మనగాన్ని కనిపించావు. ఇక నువ్వు చెప్పదలసింది వివరంగా చెప్పు. నేను అతి తొందరలోనే ఓ నిధిని స్వాధీనం చేసుకోబోతున్నా. దాని నల్ల
నీ సహాయం కావాలి. సాధనం చేసుకుంటావా? ఎప్పుడు చేసుకుంటావా? ఎక్కడ చేసుకుంటావా? తొందరలోనే తెలుస్తుంది. దాని విలువ ఎంత ఉంటుంది? సుమారు 50 కోట్లు. వాట్? 50 కోట్ల? నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఈ సామ్రాట్కి ఇంతవరకు రాలేదు, ఇక పైన రాదు. ఇంతకు ఆ నిధి ఎక్కడ ఉంది? రాజా రఘునాథ వర్మ ఇంట్లో. వండర్ఫుల్! అచ్చా మేరా దోస్త్! దాన్ని బిజినెస్ చేస్తే నా ఓటా ఎంత? 50-50. నీకు నచ్చకపోతే చెప్పు, నేను మరో పార్ట్నర్ చూసుకుంటాను. No! నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నట్లుగా? ఓకే, డన్. డన్. ఓకే. అదే నువ్వు ఈ తర్వాత ఎలా ప్లాన్ చేస్తావో చూడు. Come on! శాంతి. ఓ, ఈ అందాల రాశి ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే రమ్మన్నాను. ఈ అమ్మాయి పేరు శాంతి. ఆ నిధి రహస్యాన్ని తెలుసుకొని మనకు అన్ని చెప్తుంది. శాంతి, ఏమంటున్నాడా రాజేష్? నీ అందం చూసి అదిరిపోయాడా, లేక నీ మాటల కారణికి పడిపోయాడా? చూడు సామ్రాట్, ఆ రాజేష్ పక్క తాగుపోతే తిరిగిపోతే గాని అమాయకుడు మాత్రం కాదు. నీ ఒళ్ళో పడలేదంటావా? అతని వలలో తేలిగ్గా పడిపోయే అమ్మాయిలంటే అతనికి చాలా చిన్న చూపు ఎక్కువ. అందుకే అందకుండా ఊరించి నా దారిలోకి తీస్తున్నాను. జింబో, శాంతి, చీకటి సామ్రాజ్యానికి రారాజని ఈ జింబో తన చేతులు కలిపాను. నీ సహాయం తోడైతే మన పని సులువవుతుంది. నువ్వు తొందరగా ఆ పని కంప్లీట్ చేయాలి. వెళ్ళు. చూడు సామ్రాట్, ఆ విషయంలో నీకంటే నాకే తొందరగా ఉంది. ఎందుకంటే ఉక్కు పంజరంలో ఉన్న రామచిలుకకు రెక్కలు విప్పుకుని ఎగరాలు ఉంటుంది. అందుకని అచ్చా బేబీ, బహుత్ అచ్చా. వెళ్ళు శాంతి. మిస్టర్ సామ్రాట్, కాస్త హుషారు కోసం నిసా పుచ్చుకుందామా? నో థ్యాంక్స్, మళ్ళీ కలుద్దాం.